హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదే నిన్నటి వ్లాగ్ అనమాట. అంటే నిన్న సాటర్డే కదా, ఇంకా మార్నింగే లేచి ఇంకా ఈరోజైతే సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది నా మొదటి శనివార వ్రతం అనమాట. అయితే ఇంక మార్నింగే లేచి ఇంకా బయట అయితే క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఇంకా తర్వాత స్నానం చేసి వచ్చి ఇంట్లో అయితే ఫస్ట్ దీపం అయితే పెట్టేశాను. ఎందుకంటే కొంచెం మళ్ళీ లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. అంటే పూజ కన్నా ముందేనే ఇంకా వంట కూడా చేశాను అనమాట. ఎందుకు అంటే మా వారికి ఇంకా లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా. ఇంకేంటంటే అతనికి టైం అయిపోద్దని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. వంట కూడా ఏం లేదండి, సింపుల్‌గా చేసేసాను. ఏంటంటే ఒక పక్క అన్నం పెట్టేసాను. ఇంకో పక్క ఏంటంటే ఈరోజు సింపుల్‌గా పెరుగు చారు అయితే చేశాననమాట. అంటే మజ్జిగ పులుసు ఉంటుంది కదా, ఇంకా అదైతే చేసేసాను. ఇంకా కర్రీ కూడా ఏమి ఇవ్వలేదండి. ఈరోజు ఏంటంటే పూజ ఉంది కదా, ఇంక లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా గోంగూర పచ్చడి ఉంది కదా, ఇంకా 2 డేస్ బ్యాకే చేశాను. ఇంకా పచ్చడి ఉంటే ఇంకా మజ్జిగ పులుసు, పచ్చడి, ఇంకా రైస్ అయితే పెట్టేసాననమాట. ఇంకా లంచ్ అయితే అలా ప్రిపేర్ చేశాను. ఇంకా టిఫిన్స్‌లోకి మాత్రం ఏం చేయలేదండి. అసలు టిఫిన్ అసలు ముట్టనే లేదు. ఏం చేశానంటే ఈరోజు ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇంట్లో అయితే, పపాయ ఉంది, ఇంకా వాటర్ మిలన్ ఉంది కదా, ఇంకా అవే కట్ చేసి ఇచ్చేసాననమాట. మా వారైతే ఇంకా అవి తినేసి వెళ్ళిపోయారు. పిల్లలేంటంటే ఇంకా పపాయ తినరని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే వాటర్ మిలనే కొద్దిగా ఏసి ఇచ్చేసాను, మా పెద్దోడికి, చిన్నోడికి. నేనైతే ఏం తినలేదండి. కొద్దిగా టీ అయితే తాగాననమాట. ఎందుకు అంటే కొంచెం నీరసం అనిపించింది. అంటే టీ కూడా తాగకుండా పూజ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే నీరసం అనిపించేసరికి కొద్దిగా టీ అయితే తాగేశాను. ఇంకా తర్వాత ఇంక అంతా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంక నేనైతే పూజ స్టార్ట్ చేశాను. అయితే మొదటి శనివారం పూజని నేనెలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం పూజని ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా తడిగుడ్డతో మొత్తం తుడిచేసేయాలి. మనం ఆల్రెడీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉంటాము. కాకపోతే పూజ అంటే పూజకి సిద్ధం చేసుకునే ముందు మరొకసారి ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి తర్వాత అక్కడ కొద్దిగా పసుపు రాసేసి ఇంకా బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇలా ముగ్గు పెట్టిన తర్వాత మనం పూజ చేసుకుంటాం కదా, దానికోసం పీటనైతే రెడీ చేసుకోవాలి. పీట మొత్తాన్ని కూడాను మొదటైతే పసుపు రాసేసుకొని ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఇంకా ఆ ప్లేస్లో మనం పెట్టుకొని దానిపైన ఒక జాకెట్ పీస్ని అయితే పరుచుకోవాలన్నమాట. నార్మల్గా అయితే పసుపు జాకెట్ అయితే మంచిది. నేనైతే ఎరుపు జాకెట్ అయితే పరుచుకున్నాను. ఇలా పరుచుకున్న తర్వాత ప్రజెంట్ అయితే నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత దేవుడికైతే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ప్రసాదాలు అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆ చలివిడిని అయితే తయారు చేసుకుంటున్నాను. దానికోసం ఒక గిన్నెలో ఏంటంటే బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. అయితే మనం ప్రసాదాలు ఎప్పుడు తయారు చేసినా కూడాను మనం వాడే ప్లేట్ల కన్నా మన దగ్గర ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదా, అవి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్లో కొంచెం బియ్యం పిండి వేసి దాన్ని ఇక 3/4 పోర్షన్ లాగా సపరేట్ చేసుకోవాలి. అంటే మనం కొద్దిగా తీసుకున్నాం కదా, ఆ బియ్యం పిండి ఏంటంటే చలివిడి కోసం, మిగతా బియ్యం పిండి ఏంటంటే మనం ప్రమిదలు తయారు చేసుకోవడం కోసం అనమాట. అయితే మొదట చలివిడి కోసం కొద్దిగా తీసుకున్న బియ్యం పిండిలో కొంచెం బెల్లం కలిపేసి ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం ముద్దలాగా చేసుకోవాలన్నమాట. మీరు వాటర్కి బదులు పాలు కూడా కలిపేసుకోవచ్చు. నేనైతే వాటర్ మాత్రమే కలిపేసుకొని అందులో కొంచెం బెల్లం వేసి మొత్తం కూడాను మనం ముద్దలాగా తయారు చేసుకుంటే మనకి చలివిడి అయితే రెడీ అవుతుంది. మీరు కావాలంటే యాలకులు కూడా కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా సింపుల్గా చేసేసాను. అయితే మనం వేసేటప్పుడు అంటే వాటర్ వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి, లేదంటే కొంచెం పలచగా అయిపోతుంది అనమాట. మనం వాటర్ కొద్దిగా చూసుకుంటూ ఇంకా ముద్దలాగా తయారు చేసి దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మొదటి ప్రసాదంగా చలివిడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా రెండవ ప్రసాదంగా ఏంటంటే రెండవ ప్రసాదం చేయడానికి ముందైతే నేను బియ్యం పిండితో ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ ప్రమిదల కోసం బియ్యం పిండిలో ఒక అరటి పండునైతే మొత్తం తీసేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలి. నేను ఇది మొన్న చేశాను కదండి నెయ్యి అయితే, ఇంకా
ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే వేసుకున్నాను. ఇంకా ఇది వేసుకొని ఇందులోనే కొద్దిగంత బెల్లం కూడా వేసుకున్నాను. వేసుకొని ఇది ఇందులో కొద్దిగా పచ్చి పాలను వేసుకుంటూ పిండిలాగా అంటే ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం పాలను చూసుకుంటూ వేసుకోవాలి. పలచగా అయిపోయింది అనుకోండి మనకి ప్రమిద అనేది కరెక్ట్ గా రాదు. అది చూసుకుంటూ మనమైతే పాలను యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే దాన్ని తయారు చేసుకోవాలి. ఇంకా దాన్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను రెండవ ప్రసాదంగా పానకం అయితే తయారు చేసుకుంటున్నానండి. దీనికోసం ఏంటంటే ఒక గ్లాసులో కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని అందులోనే 2 యాలకులను దంచి వేసుకున్నాను. అలాగే కొంచెం తులసాకు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకుంటే మనకి పానకం అనేది రెడీ అవుతుంది అనమాట. అయితే మనం చేసే ప్రసాదాలన్నింటిలోనూ మనం తులసి ఆకులను అయితే పెట్టుకోవాలి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టం కదా, అందుకనే మనం పెట్టే ప్రసాదాలన్నింటిలోనూ తులసి ఆకులను అయితే పెట్టుకోవాలి. ఇంకా మూడో ప్రసాదంగా ఏంటంటే వడపప్పునైతే తయారు చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా మనం స్నానం చేసి వచ్చిన వెంటనే పెసరపప్పును కొద్ది గిన్నెలో వేసుకొని అందులో వాటర్ వేసేసి ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును వాటర్ లేకుండా వడబోసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిపైన ఒక బెల్లం ముక్క అలాగే ఒక తులసి ఆకు వేసుకున్నాం అనుకోండి మనకి వడపప్పు అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా 3 ప్రసాదాలు అయితే నేను తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు ప్రసాదాలను అయితే. నేనైతే 3 మాత్రమే పెట్టుకున్నాను. తర్వాత అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా ఈ పిండిని అంటే ప్రమిదల కోసం చేసుకున్నాం కదా, ఆ పిండిని ఏంటంటే కొద్దిగా తీసుకొని 7 భాగాలుగా చేసుకొని, అంటే నేను ఇక్కడ 7 భాగాలు అంటే 7 దీపాలను అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా దానికోసమే 7 భాగాలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఏంటంటే ఒక గ్లాస్ లో కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ అందులో ఈ పిండిని పెట్టేసి మనం దీపం లాగా అయితే తయారు చేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే అంటే అర్థం కావట్లేదు అంటే సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే నార్మల్ గా చేసేసా. అయితే ఆ గ్లాసులు ఏంటంటే పిండిని పెట్టేసి దాంట్లో మనకి రొట్టెలు చేసుకున్న కర్ర ఉంటుంది కదండి, ఇంకా ఆ కర్రతో అయినా మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర అమాందస్తు ఉంటుంది కదా, దాంతో అయితే ఇలాగా మనం దీపం లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా చేసుకొని మనం దీపాలను అయితే తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అన్ని దీపాలని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలకి ఏంటంటే నామాలను అయితే మనం పెట్టుకోవాలన్నమాట. అంటే పసుపు కుంకుమతో నామాలు అయితే పెట్టుకోవాలి. పసుపులో కొంచెం వాటర్ వేసేసి కొంచెం లూజ్ గా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే కుంకుమలో కూడా కొంచెం వాటర్ వేసేసి లూజ్ గా ప్రిపేర్ చేసుకొని మనం చేతితోటే నామాలు అయితే పెట్టుకోవాలి. ఇంకా అలాగే అన్ని దీపాలకి నామాలు పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా తమలపాకులు కూడా తెచ్చి పెట్టుకోవాలండి. అంటే దీపాలు పెట్టే చోట మనం తమలపాకులు అయితే పెట్టుకోవాలి. ఈ తమలపాకులు ఏంటంటే మాకు మా ఇంటి కిందనే ఉన్నాయండి. ఇంకా వాటిని అయితే తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి ఇంకా వాటిని అయితే పక్కన పెట్టుకున్నాం. దీంతో పాటు మనకి తులసి మాల కావాలి, అలాగే కొన్ని రకాల పువ్వులు కూడా కావాలన్నమాట. ఇంకా ఆకు చెక్క అన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను అన్ని కూడా రెడీ చేసుకున్నాను. ప్రసాదాలు రెడీ అయిపోయి, దీపాలు రెడీ అయిపోయి, ఇంకా పువ్వులు కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దేవుడిని అయితే ప్రతిష్ఠించుకోవాలండి. అంటే పీట మీద ఒక 3 సార్లు గుప్పెడుగా బియ్యం అయితే వేసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి దేవుడిని అయితే అంటే దేవుడి పటాన్ని అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దేవుడి ఫోటోకి ఏంటంటే మనం తెచ్చిన తులసి మాలను అలాగే పువ్వులను అలంకరించుకోవాలి. తర్వాత అయితే మనం పిండి దీపాలను అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ పిండి దీపాలు పెట్టే ముందు తమలపాకులు అయితే పెట్టుకొని దానిపైన ఏంటంటే పిండి దీపాలు పెట్టి అందులో నెయ్యి వేసి ఇంకా అంటే 7 ఒత్తులు వేసి ఇంకా వెలిగించుకోవాలి. తర్వాత ప్రసాదాలు కూడా పెట్టుకోవాలి. ఇంకా దాంతో పాటు ఇంకొక సపరేట్ గా దీపం అయితే పెట్టుకోవాలి. అలాగే గణపతిని కూడా తయారు చేసుకున్నానండి. అంటే పసుపుతో మనం గణపతిని తయారు చేసుకొని తమలపాకు మీద పెట్టుకోవాలి. అక్కడ కొద్దిగా పువ్వులు పెట్టుకొని గణపతికి బొట్టు కూడా పెట్టుకొని తర్వాత దేవుడికి తాంబూలం కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా దీపాలన్నీ ముట్టించుకొని ఇంకా ఊది పుల్లలు కూడా ముట్టించేసి ఇంకా అక్కడైతే పెట్టేశాను అనమాట. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా ఇంకా గణపతికి అయితే పూజ అయితే చేసుకున్నాను. నేను ఈ పూజ మొత్తం కూడా నేను చదువుకోలేదు. ఇంకా టీవీలో ఏంటంటే పంతులు గారు కథ అయితే చదువుతున్నారు మొత్తం కూడాను. అంటే ఈ శ్లోకాలు ఇంకా ఇవన్నీ చదువుతుంటే ఇంకా అవి వినుకుంటూ నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఓం శ్రీహరయే నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీహరాయ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం గోపీశ్వరాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం వైకుంఠపదయే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సుధాతనవే
అయితే ఈ పూజ మొత్తం కూడా నేను అలా టీవీలో వినుకుంటూ మొత్తం చేసేసాననమాట. ఇంకా సెపరేట్‌గా నేనేం చదువుకోలేదు. ఇంకా ఆ పంతులు గారు ఎలా చెప్తుంటే ఇంకా అలానే చేశాననమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నేను ముడుపు కూడాను ఇంకా స్టార్టింగ్‌లోనే కట్టేసి పెట్టాను. అది మీకు చెప్పలేదండి. ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాననమాట. ఇంకా పూజనైతే ఇలా చేసుకున్నాను. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో ధూపం కూడా వేసుకున్నాను. ఇంకా చివరిగా నేను దేవుడినైతే ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఇంకా దీపాల దగ్గర కూడా కొద్ది కొద్దిగా చామంతి పువ్వులైతే పెట్టుకున్నాను. హాయ్ అండి. ఇప్పుడే పూజ అంతా కంప్లీట్ అయిందనమాట. అంతా చేశాను గానీ, పూజ బాగా అయింది కానీ, ఒకే ఒక్కటి చిన్న లోపం అనమాట. ఏంటో పూజ అంతా బాగా అయింది. లాస్ట్‌లో కొబ్బరికాయ కొడదామంటే మాత్రం ఇంకా కొబ్బరికాయ అనేది కుళ్ళిపోయిందనమాట. ఒక సైడ్ కొద్దిగా కుళ్ళిపోయినది. నాకే కొంచెం ఏదోలా అనిపించింది. ఇంత చక్కగా చేశాను. ఈ లాస్ట్‌లో ఇలా అయింది ఏంటి అని. ఇంకా సర్లే ఇంకా ఏమనాలో కూడా అర్థం కాలేదు. ఇంకా దేవుడి మీదే భారం అంతా వేసేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. నిజంగా అండి చాలా తృప్తి అనిపించింది. కాకపోతే నేనేంటంటే ఇంకా కథేం చదువుకోలేదు. ఇంకా టీవీలోనే పెట్టేసి ఇంకా అలాగా పంతులు గారు ఎలా చెప్తున్నారో మొత్తం నేను అలా అయితే చేసుకున్నాననమాట. కాకపోతే చాలా అనిపించింది. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మొత్తం జరిగింది. ఒక్క కొబ్బరికాయ ఒకటి మంచిగా అయిపోయుంటే మాత్రం నిజంగా చాలా తృప్తి అయిపోయుంటదు. మరి అది ఎందుకలా జరిగిందో ఏంటో నాకైతే తెలీదు గానీ, కొంచెం అదే డిసప్పాయింట్ అయ్యాననమాట. పూజ అయితే బానే జరిగింది. ఇంకా ఈరోజు ఏంటంటే ఉపవాసం ఉంటున్నాను. అసలేమీ తినట్లేదనమాట. ఉదయం ఏంటంటే కొంచెం మంచినీళ్ళు తాగాను. కొద్దిగా టీ అయితే తాగాననమాట. ఇంకేమీ కూడా తీసుకోలేదు. ఈరోజంతా ఉపవాసం ఉంటాను. ఆకలేస్తే మాత్రం పళ్ళేమైనా తింటాను అంతేని. ఇంకేం తీసుకోననమాట. ఇంకా ఇంతేనండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి. అయితే పూజంతా చాలా బాగా జరిగిందండి. ఇంకా మొత్తం బాగా జరిగింది గానీ, లాస్ట్‌లో ఏంటంటే కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర పెడదాం అనుకునే టైంకి కొబ్బరికాయ అనేది కూలిపోయిందనమాట. నాకైతే చాలా అనిపించింది. ఇంత చేసుకున్నాను ఏంటి లాస్ట్‌కి ఇలా అయిందని అనిపించింది. కానీ మనం ఏం చేయలేం కదా! కొబ్బరికాయ మన చేతుల్లో లేనిది కదా! అది ఎలా ఉంటుందా అని మనం బయట నుంచి చూడగలం గానీ, లోపల ఎలా ఉందని మనకు తెలీదు కదా! ఇంకా అలానే నేనైతే సర్ది చెప్పుకున్నా. ఆఖరికి మా అమ్మకి కూడా చెప్తే, "ఇంకా అది మన తప్పు కాదులే. పూజ అయితే నువ్వు మనస్ఫూర్తిగా చేసుకున్నావు కదా! ఏం పర్వాలేదు" అని చెప్పింది. కానీ ఏదో తెలియని బాధైతే ఉండిపోయింది మనసులో మాత్రం. కానీ ఇంక నేను దేవుడికే దండం పెట్టుకొని, ఇంకా భారమంతా దేవుడి పైన వేసేసాను. ఇంకా లాస్ట్‌కైతే పూజ అయితే మొత్తం చేసేసాను. ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా నేనైతే కాసేపు అలా కూర్చొని ఇంకా ఆకలేసిందనమాట. అప్పటికే చాలా నీరసం అనిపించింది. పూజంతా అయిపోయిన తర్వాత ఇంకా 1:00కి ఇలా అన్నమాట. కొద్దిగా ఇంట్లో పళ్ళున్నాయి కదా! ఇంకా ఆ పళ్ళైతే తినేసాను. ఏంటంటే ఈరోజు పూర్తిగా ఉపవాసం అండి. ఇంకా ఏమి తినకూడదు. అంటే తినకూడదని కాదు. నేనైతే ఉపవాసం ఉందామని అనుకుంటున్నాను. ఎవ్రీ సాటర్‌డే ఇలానే ఉపవాసం ఉందామనుకుంటున్నాను. అందుకోసమే ఏం తీసుకోలేదు. మార్నింగ్ కొద్దిగా టీ తాగాను కదా! మధ్యలో కొంచెం వాటర్ తాగుకుంటూ కొంచెం ఇంట్లో అయితే పళ్ళున్నాయి కదా! అంటే వాటర్ మిలన్ ఉంది. అలాగే పపాయ ఉంది కదా! వాటినైతే కొద్దిగా తిన్నాననమాట. ఇంకా తినేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయ్యానండి. ఎందుకు అంటే ఇంకా పూజ చేసుకొని అలాగా గుడికి వెళ్దాం అనుకోని, ఈరోజు పూజ చేశాను కదా! ఎలా అయినా సరే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకా అందుకనే దానికోసం అయితే ఫస్ట్ రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే కొద్దిగా టీ అయితే మళ్ళీ చేసుకొని తాగానండి. ఇంకా రోజంతా కొంచెం నీరసంగా అనిపిస్తుంది కదా! ఏంటోనండి పూజ చేసిన రోజే నాకైతే నిజంగా కొద్దిగా ఆకలి ఎక్కువ అనిపిస్తుంది. అలాగే నిద్ర వస్తుందనమాట. నిద్ర అయితే మరీ ముంచుకొస్తుందండి. అది ఎందుకో మరి దేవుడు మనల్ని పరీక్షిస్తాడో ఏంటో నాకైతే తెలీదు కానీ, ఈరోజైతే విపరీతమైన నిద్రొచ్చింది. ఆకలి కూడా వేసింది బానే అని. కానీ ఎందుకో అలా ఉండిపోయాననమాట. పళ్ళు తినిన తర్వాత ఏమి అనిపించలేదు కానీ, సాయంత్రం అయితే కొద్దిగా టీ అయితే తాగాను. ఇంకా నిద్ర మాత్రం అలా వస్తూనే ఉందండి. నైట్ అయితే నిజంగా చెప్తున్నాను ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత 9:30కి ఇలా పడుకోబడిపోయాను. ఫుల్లుగా నిద్రొచ్చింది. అయితే టీ తాగేటప్పుడు ఒక చిన్న పొరపాటైతే చేశానండి. నేనేంటంటే ఈరోజు పూజ మొత్తాన్ని కూడా హాల్ రూమ్‌లో పెట్టుకున్నాను. దేవుడి గదిలో చేయలేదనమాట. అయితే ఇంకా హాల్ రూమ్‌లో పెట్టుకున్నాను కదా! ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు ఏం చేశానంటే కిందనే కూర్చున్నాను. అంటే సోఫా పైన కూర్చోలేదు. దేవుడు పెట్టుకున్నాను కదా! అని చెప్పి ఇంకా సోఫా పైన కూర్చోకుండా కింద కూర్చున్నాననమాట. అయితే ఏంటో సడెన్‌గా మర్చిపోయి టీ తాగేటప్పుడు సోఫా మీద కూర్చోబడిపోయాననమాట. ఒక్క 2 నిమిషాలు ఇలా కూర్చున్నాను. తర్వాత గుర్తొచ్చింది. అరే! ఇంక దేవుడున్నాడు. నేనింకా సోఫా పైన కూర్చున్నానే అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కసారి ఇలానే మనకి తెలియకుండానే తప్పులు చేసేస్తూ ఉంటాము. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక మళ్ళీ అయితే కింద కూర్చున్నాననమాట. ఇంకిక్కడైతే ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంక నేను, మా వారు ఇద్దరం కలిసి టీ అయితే తాగేసాము.
ఇంకా టీ తాగిన తర్వాత ఏంటంటే ఇంకా సాయంత్రం ఏంటంటే మార్నింగ్ పెట్టుకున్న ఈ పిండి దీపాలు, తమలపాకులు అలాగే మనం గణపతిని చేసుకున్నాం కదా పసుపుతోటి, ఇంకా అవన్నీ కూడా తీసేసాను. వాటన్నిటిని కూడా కవర్‌లో వేసేసి వాటినైతే పక్కన పెట్టేసాను. అయితే నేనిక్కడ ప్రసాదాలేమీ తీసుకోలేదండి. ప్రసాదాలు మాత్రం అలా ఉంచేశాను. మిగతా ప్రమిదలు ఇవన్నీ కూడా తీసేశాను. ఇంకా దీపం కూడాను ఇంకా అందులోనే ఇంకా అంటే నూనె వేసేసి ఇంకా దీపమైతే వెలిగించుకున్నాననమాట. ఇంకా వెలిగించుకొని ఇంకా లాస్ట్‌లో అయితే మళ్ళీ కూడా ధూపం చూపించేసి ఇంకా హారతయితే ఇచ్చేశాను. ఇంకా హారతి ఇచ్చేసి ఇంట్లో వాళ్ళందరం కూడా హారతి తీసుకొని ఇంకా నేను, మా వారైతే ఇంకా అలాగా గుడికైతే బయలుదేరామండి. అయితే గుడికి బయలుదేరామే గానీ ఇక్కడ ఏమైందంటే మాకు గుడికి రూట్ అయితే తెలీదు. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నామనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికైతే. అసలు రూట్ తెలీదు. మ్యాప్ చూసుకుంటూ ఇంకా వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఏమైందంటే ఇంకా మాకన్నా ముందు ఒక కపుల్ అయితే వెళ్తున్నారనమాట. ఇంకా మాకెలా తెలిసింది అంటే ఆవిడ చేతిలో ఏంటంటే ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇంకా దానివల్ల వాళ్ళు కూడా ఆ గుడికే వెళ్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళని అలా ఫాలో అయిపోతున్నామనమాట. మీకిక్కడ కనిపించే ఉంటుంది. ఏంటంటే మా ముందు బైక్ వెళ్తుంది కదా! అది వాళ్ళే అని ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ అలాగా ఇంకా వెళ్ళిపోయాము. మ్యాప్ కూడా చూసుకుంటున్నాము. అలాగే వాళ్ళని ఫాలో అవుతున్నామనమాట. ఈ గుడైతే మాకు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ఇంటి నుంచి ఈ గుడి 2.5 కిలోమీటర్ల దూరం అనమాట. అయితే గుడి మాత్రం చాలా పెద్దదండి. చాలా బావుంది. మేమేంటంటే 6:30కి ఇలా బయలుదేరాము. ఇంకా వచ్చేటప్పటికి ఇంకా 7 అంటే 6:50 ఇలా అయిపోయిందనమాట. కొంచెం దూరమేని. ఇంకా ఎలా వచ్చామో లేదో ఇంకా లోపలైతే ఇంకా పూజ అయితే చేసుకున్నాము. అయితే లోపల ఏం జరిగింది అంటే దేవుడికి వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ అయితే అక్కడ వాళ్ళు వీడియో తీయనివ్వలేదండి. అక్కడ వీడియోస్ గాని, ఫోటోస్ గాని తీయకూడదంట. ఆ రూల్ ఉంది. నాకైతే తెలీదు. ఇంకా అనుకోకుండా వీడియో తీస్తుంటే వాళ్ళన్నారు ఇంకా వీడియో తీయకూడదు, ఫోటోస్ తీయకూడదు అనేసరికి ఇంకా ఏం తీసుకోలేదు. అక్కడైతే కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ధ్రువన్ వచ్చుంటాడు, ఏమంటాడు తెలుసా? నన్ను పట్టినలేదు అని అంటాడు. పద.